మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండే అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. హల్లెలూయా. అందరికి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇంకా అందరికి చూద్దాం. మనం ఈరోజు ఈ పునరుద్ధాన దినం, ఆదివారం పునరుద్ధాన దినం అని పిలుస్తాం. మనం ఏమని పిలుస్తాం? చూడాలి, చెప్పాలి అందరూ కూడా. ఏమని పిలుస్తాం? గట్టిగా, ఇంకా గట్టిగా. పునరుద్ధాన దినం. పునరుద్ధానం అంటే ఈ చనిపోయిన యేసు తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. తిరిగి గట్టిగా ఏమంటారు? దాన్ని ఏమంటారు? గట్టిగా పునరుద్ధానం అంటారు. మనం ఆదివారాన్ని క్రైస్తవులు అందరూ సంఘాల్లో ఈరోజు పునరుద్ధాన దినం అంటారు. ఎందుకు పునరుద్ధాన దినం అయ్యారంటే చనిపోయిన యేసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి ఈ ఆదివారానికి మరొక పేరు పునరుద్ధాన దినం అని పిలువబడింది. చాలా జాగ్రత్తగా వాక్యం ఉందాం. అయితే చూడండి, యేసయ్య ఆదివారమున తెల్లవారుచుండగా ఆయన తిరిగి లేచాడు అని బైబిల్లో మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఆదివారం అందరూ సంగముగా కూడుకొని పునరుద్ధానుడని యేసయ్యని ఆరాధన చేస్తున్నాం. మనం ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి మరి పాత నిబంధన అంతా శనివారం ఆరాధన చేశారు కదా, మరి ఎందుకు ఇప్పుడు శనివారం ఆరాధన చేయట్లేదంటే ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చి కొట్టేశాడు. హల్లెలూయా. దాన్ని నెరవేర్చేశాడు. చూడండి, ఒకవేళ ఇప్పుడు మనం శనివారం ఆరాధన చేస్తే ఏమవుతుందంటే సమాధిలో యేసుక్రీస్తుని ఆరాధించినట్టుగా అవుతుంది. ఒక వర్తమానం మన ప్రజలకు తెలియజేయలేని స్థితిలో సంఘాలు ఉండిపోతాయి. అందుకనే శిష్యులు కూడా ఏం చేశారంటే ఆయన పునరుద్ధాన దినాన్ని అందరూ కలుసుకొని ఆరాధించడం మనం చూస్తే అపోస్తుల కార్యాల నుంచి మనం చూసుకుంటూ వస్తే అక్కడ నుంచి అందరూ కూడా అక్కడ వరకు అందరూ శనివారం ఆరాధించిన వారు యేసుక్రీస్తు తిరిగి ఆదివారంలో లెగిసిన ఆ సందర్భంలో నుంచి ఆ సమయం నుంచి అందరూ ఇక పునరుద్ధాన దినాన్ని ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించిన విధానం అది. అందుకే చూడండి, వాళ్ళు ఆదివారం అనంట అందరూ సమాజంగా మందిరంగా కూడుకొని ప్రభుని ఏం చేస్తున్నారంట? గట్టిగా ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారట. చూడండి, అందుకని సంఘం అంతా, ఆదిమ సంఘం అపోస్తులు అందరూ కూడా ఏం చేశారంటే ఆదివారం కూడుకొని ఎడతెగక ప్రభువుని ఆరాధించే వాళ్ళంట. ఎడతెగక వాళ్ళు దేవుని బోధ యందు, వాక్యమందు, రొట్టె విడిచినందు, సహవాసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆదివారం అందు కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసా? ఈ ఆదివారం ఆరాధించడం వల్ల ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నామో తెలుసా? మేము చనిపోయిన యేసయ్యని కాదు, సమాధి నుండి తిరిగి లెగిచిన యేసయ్యని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా ఈస్టర్ అనే ఒక పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈస్టర్ అని మన సంఘాలు లాంటి సంఘాలు పండుగని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు, కానీ పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఎలాగైతే సమాధి నుంచి తిరిగి లేచాడో నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా నన్ను కూడా నా ప్రభు లేపుతాడు, మరణము నుంచి, సమాధి నుంచి నన్ను లేపుతాడని విశ్వసించిన వారు మనందరం కూడా. హల్లెలూయా. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? నన్ను కూడా ఒకరోజు యేసయ్య తిరిగి లేపుతాడు. ఈలోపు నేను చచ్చిపోయినా, ఈలోపు నేను సమాధి చేయబడినా, లేకపోతే ఆయన వచ్చే సమయాన్ని సజీవంగా ఉన్నా, ఖచ్చితంగా నన్ను ఒకరోజు ఆయన లేపుతాడు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు ఈ ఉదయాన్నే ఆదివారమున విశ్రాంతి దినం గడిచిపోగానే విశ్రాంతి దినమందు అప్పుడు యూదులు ఏం చేసేవాళ్ళంటే ఏ పని చేసేవాళ్ళు కాదు. చెప్పండి గట్టిగా. ఏ పని? ఇంకా గట్టిగా. కళ్ళు మూసుకొని వేసి రక్తం చేయమని ఒక 10 సార్లు 15 సార్లు ఆపకుండా చెప్పండి. కళ్ళు మూసుకొని వేసి రక్తం చేయి. ఆటంకాల నేస్తంలో లాయపరచబడ్డా, ఆటంకాల నేస్తంలో లాయపరచబడ్డా, ఆటంకాల నేస్తంలో లాయపరచబడినగా, ఆటంకాల నేస్తంలో
దేవానికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఈ శనివారం అయిపోయే వరకు వీళ్ళెవరూ ఏ పని ముట్టుకోరు. ఈవెన్ ఇప్పుడు కూడా యెరూషలేములో కొన్ని ప్రాంతాల్లో లిఫ్ట్ 1, 2, 3వ ఫ్లోర్ అని నొక్కడానికి కూడా శనివారంకి ముందే, అంటే శుక్రవారమే వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అదంతా ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేసుకుంటారు. వాళ్ళు ఏ పని చేయకూడదు. అలాగా యూదులో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ మగ్దలేని మరియ, వేరొక మరియ, వీళ్ళందరూ శనివారం మనం వెళ్ళకూడదు కాబట్టి సమాధి దగ్గరికి ఆదివారం తెల్లవారుతుండగా వెళ్దామని అన్నీ రెడీ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, మనం వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పోద్దాం సమాధి దగ్గరికి వెళ్ళి, లేకపోతే అక్కడ బాడీకి ఏదన్నా మనం నీరు మంచి ఆ సుగంధ ద్రవ్యపు నీరు పోసేసి వచ్చేద్దాం, లేకపోతే సుగంధ ద్రవ్యాలు వేసేసి వచ్చేద్దామని మగ్దలేని మరియ, వేరొక మరియ, వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు రెడీ అవుతున్నారు. రెడీ అవుతుంటే వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, మనం వెళ్తున్నాం బాగానే ఉంది, ఒక పెద్ద రాయి ఏమైంది, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా, ఆడవాళ్ళం మనం ఎలా తెరుస్తాం దీన్ని? రోమా సైన్యం దానికి ముద్ర వేస్తుంది కదా, రోమా సైనికులు అక్కడ ఉంటారు కదా, మన లోపలికి వెళ్ళొచ్చారు కదా, ఆ రాయి వాళ్ళు పొరలించడానికి సహాయం చేయరు కదా అని ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక మాట వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు సంఘం ఆ మాట మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? ఆయన 3వ దినం తిరిగి లెగుస్తానని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆయన 3వ దినం తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడు 3వ దినం నేను తిరిగి లెగుస్తా. ఈ మాట ప్రజలు మర్చిపోయారు. మగ్దలేని మరియ, వేరొక మరియ ఈ మాటలు మర్చిపోయారు. ఈ రాత్రి ఒక మాట చెప్పిన, ఈరోజు మధ్యాహ్నం ఒక మాట చెప్పనా, ఈ సందర్భంలో ఒక మాట చెప్పనా, మనం ఎప్పుడైతే పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటామో మనలో పునరుద్ధానపు శక్తి క్రియ చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానాన్ని అంటే నమ్మని వాళ్ళకంట రేపు పునరుద్ధానం ఉండదట. రేపు పునరుద్ధానం గట్టిగా ఏమవుదట? ఉండదంట పునరుద్ధానం. సంఘము పునరుద్ధానాన్ని నమ్మాలట. సంఘం ఏం చేయాలంట? అని శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్న మనమంట పునరుద్ధానాన్ని నమ్మాలి. అంటే యేసయ్య 3వ దినం తిరిగి ఎలా లేచాడో నన్ను కూడా ఒకరోజు ఆయన లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? ఎలా నమ్మాలంట? 3 రోజులు ఆరాధనలో 72 గంటల ప్రార్థన ఉండి నా గొంతు కూడా పనిచేయట్లా. నమ్మాలంట. మనం నమ్ముతేనే దేవుడంట మనల్ని కూడా ఒకరోజు సమాధి నుంచి తిరిగి ఏం చేస్తాడంట? ఈ క్రైస్తవ జీవితం చేసి పునరుద్ధానాన్ని నమ్మకపోతే విలువ లేదంట మనకి. ఒకవేళ ఈ ఆత్మీయ జీవిత ప్రయాణం అంతా చేసి పునరుద్ధానాన్ని నమ్మకపోతే ప్రయోజనం లేదంట. పునరుద్ధానం నమ్మకపోతే గట్టిగా ప్రయోజనం లేదంట. అందరిలాగే ఏసేసి చచ్చిపోయాడు అనుకున్న వాళ్ళలోనే మనం కూడా ఒకరం అయిపోతామట. అందరిలాగే యేసయ్య కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడని మన అందరూ అనుకున్నట్టు, అన్ని జనులు అనుకున్నట్టు మనం కూడా అనుకున్న వారం అయిపోతాం. కానీ మనము యేసయ్య సమాధి చేయబడిన ఆ వర్తమానం వరకు కాదు వినిన వాళ్ళం కాదు, ఆయన తిరిగి లేచాడన్న వర్తమానం వినిన వాళ్ళం మనం. ఇంకో మాట చెప్పనా? గట్టిగా చెప్పలు కొడితే మహింపరచాలి. ఒక విషయం, మన హృదయములో ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తున్న వాళ్ళం మనం. పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తున్న వాళ్ళం మనందరం కూడా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. నేను మోస్ట్లీ బయట చాలామంది కూడా మనకి ఎక్కడ ఉన్నాయి ఈ డేట్లు, క్రిస్మస్ డేట్ ఎక్కడ ఉంది, ఈస్టర్ డేట్ ఎక్కడ ఉందని రకరకాల యూట్యూబ్ వాళ్ళు చాలా నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే సంఘానికి, మన సంఘానికి ఇప్పుడు ఏదన్నా ఒక సందర్భం ఉంటే ఆ ఉనికి స్పెషల్గా ఉంటుందా? ఎగ్జాంపుల్, మీ ఇంట్లో బర్త్డే జరుగుతుంది అనుకోండి, అందరూ వస్తారు, పిలుచుకుంటారు, ఇంట్లో సందడి ఉంటుంది. ఉంటుందా? వచ్చిన వాళ్ళందరికీ ఏం తెలిసిద్ది? గట్టిగా ఏదో జరుగుతుందా? అరే, నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటా. తిరిగే వాళ్ళు ఉంటే తిరిగేసేయండి, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు అలాగా? మీ ఇంట్లో బాబు బర్త్డే జరుగుతుంది అనుకోండి, మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆ ఇల్లంతా ఏమని మాట్లాడుకుంటారు? పలానాలో బర్త్డే జరుగుతుంది అని వాళ్ళందరూ ఏం చేస్తారు? గట్టిగా ఎవరు తెరవండి మాట్లాడుకుంటారా లేదా? అప్పుడు దాంట్లో అందరూ క్రైస్తవులే ఉంటారా? గట్టిగా
అందరు క్రైస్తవులు ఉంటారు. అప్పుడు ఏం తెలిసిందంటే, ఇదిగో పలానోళ్ళ బర్త్డే ఈ రోజు అని అన్ని జనులు కూడా మాట్లాడుకుంటారు వచ్చిన వాళ్ళు. ఒకవేళ అక్కడ ప్రార్థనాపూర్వకంగా జరుగుతున్నా కూడా వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఆ రోజు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈరోజు పలానా బాబు బర్త్డే. ఇప్పుడు మనం కూడా ఈ పునరుద్ధానాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలంటే ఏదో ఒక రోజు మనం బలంగా చాటే దినం ఒక రోజు ఉండాలి. అలానే ఇక ఆ ఒక్క సంవత్సరానికి ఆ ఒక్క రోజే మేము జ్ఞాపకం చేసుకొని చాటుతామంటే తప్పది. ప్రతి క్షణం మనం పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. పునరుద్ధానాన్ని గురించి అనేక మందికి తెలియజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఏమవుతుంది తెలుసా? అనేక మందికి వర్తమానం అవుతుంది. నేను మన యవనస్తులు, మన బ్రదర్స్ గురువారం పరిచర్కి వెళ్తున్నాను. ఆ రోజు పునరుద్ధాన దినమే. యేసుని గురించి ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తామో ఆ ప్రతి క్షణము పునరుద్ధాన దినం మనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఆయన పునరుద్ధానాన్ని వాళ్ళు ఆలోచన చేయలే, మర్చిపోయారు. ఎవరు పొర్లిస్తారు ఈ రాయి? ఎవరుంటారు ఇక్కడ? అసలు ఎవరు పొర్లిస్తారు అనుకుంటే వెళ్తున్నారు. కానీ ఆయన 3వ దినం తిరిగి లెగుస్తానని చెప్పిన మాట గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు చేయి చెప్పండి, యేసయ్య పునరుద్ధానుడు అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. నాకు వినబడాలి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య పునరుద్ధానుడు. హల్లెలూయా. మళ్ళీ చేయి చెప్పండి. నీకు కూడా ఒకరోజు పునరుద్ధానం ఉందని చెప్పండి. ఒకసారి మీకు కూడా ఒకరోజు పునరుద్ధానం ఉందని చెప్పండి. చెప్పాలి, మీకు కూడా ఒకరోజు పునరుద్ధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానం నమ్మకపోతే అసలు ఇలా సంఘానికి వచ్చి కూడా ప్రయోజనం లేదు. ఆరాధన చేసి ప్రయోజనం లేదు. పాటలు పాడి ప్రయోజనం గట్టిగా లోపల ఈరోజు మనం విశ్వసిద్దామా? యేసయ్య నన్ను ఒకరోజు తిరిగి లేపుతాడు. ఆమె ఏం చెప్పమన్నా, నేను లోపల విశ్వసించమని చెప్పాను. లోపల అందరూ కూడా యేసయ్య ఒకరోజు నన్ను కూడా తిరిగి లేపుతాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు త్వరగా మీకు అవకాశం ఉంది. మిమ్మల్ని తిరిగి లేపాలంటే మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతవరకు ప్రభు కోసం నమ్మకం నిలబడి ఈ మాటను చెప్పగలగలయ్యా, యేసయ్య నన్ను కూడా ఒకరోజు పునరుద్ధానుడిగా లేపుతున్నందుకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు ఈ మగ్దలేని మరియు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళేసరికి వీళ్ళ ఆశ్చర్యం ఏంటో చెప్పనా? రాయలా పొర్లించబడింది. వీళ్ళు అనుకున్నారు, ఎవరో యేసయ్యని ఎత్తుకెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, రాయి పొర్లించేశారు అనుకుంటున్నారు. కానీ అప్పుడు కూడా అద్భుతం చూశాక కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ యేసయ్య చెప్పిన మాట వాళ్ళకి గట్టిగా మనం చాలాసార్లు కూడా దేవుడు చెప్పిన మాటని మనం చాలా పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. మనకేంటంటే ఆయన కళ్ళ ముందు కనబడి చెప్తేనే. అందుకే యేసు అంటాడు, చూసి నమ్మిన వారికంటే గట్టిగా చూడక నమ్మిన వారు శిష్యుల కంటే కూడా మనం చాలా ధన్యులం అంట మనందరం కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు చూసిన వాళ్ళు. కానీ సంఘం ఈరోజు ఆయన రక్తంతో కొనబడ్డ సంఘం ఆయన డైరెక్ట్గా చూడకపోయినా హృదయం ముందు అనుభవించి విశ్వసిస్తున్నారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు వెళ్ళారు. అప్పుడు సమాధి తెరవబడ్డాక కూడా వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏం చేయట్లా? గుర్తు రావట్లా. ఏం రావట్లా? గట్టిగా ఏం రావట్లా? గుర్తు రావట్లా. ఆయన చెప్పాడు మాట, చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అని గుర్తు రావట్లా. చూడండి, గమనించండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ రెండో వాక్యం చూద్దాం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. ఈ దూత స్వభావం ఎలా ఉందంట? ఇదిగో వెంటనే ప్రభుదూత ఆకాశము నుండి దిగి వచ్చి, రెండో మాట మార్చారు కదా, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మహాభూకంపం కలిపిన ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండి అతనికి భయపడుట వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల పడింది. దూత ఆ స్త్రీలను చూచి, మీరేం చేయొద్దు, భయపడద్దు, సిలువబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన చెప్పినట్టే. చూడండి, దూత ఎంత స్పష్టమైన వర్తమానం ఇస్తుంది సార్. ఆయన చెప్పినట్టే, ఆయన చెప్పాడా నెరవేరుస్తాడు ఆ మాటని. ఆయన చెప్పాడా, ఆయన ఖచ్చితంగా తిరిగి లేగిస్తాడు. ఆయన చెప్పాడా తిరిగి వస్తానని, ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి నేను త్వరగా రాబోతున్నానని చెప్పాడు. చూసారా, ఈ మాట ఎంత సత్యంగా జరిగిందో ఆ మాట కూడా అంతే సత్యంగా జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసే తిరిగి లేచాడు. యేసే తిరిగి తర్వాత యేసే తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పినట్టుగానే చేశాడు, లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు ఇంకా మీరు మృతుల్లో ఆయన వెతుకుతున్నారు? సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఏమన్నా ఒక్క మాట గమనిద్దాం. దేవుణ్ణి ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు మాట చెప్తాను, మనుషుల్లా చూడమాకండి. దేవుని యొక్క ఆ జీవితాన్ని, ఆయన ఉన్నటువంటి ఆ మహిమని ప్రజల జీవితంతో పోల్చి చూడొద్దు. ఆయన జీవితం, ఆయన మహిమ వేరు, మనుషుని జీవితం వేరు. చూడండి, వీళ్ళు వెళ్ళి సమాధి దగ్గర వెతుకుతున్నారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కడో దాచిపెట్టేసి ఉంటారు, లేకపోతే ఇంకెక్కడో పాతి పెట్టేసి ఉంటారు. మృతుల్లో వెతుకుతున్నారు. వాళ్ళకి ఆ విశ్వాసం రావట్లా. ఇదిగో ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు సమాధి దగ్గర తీసుకొచ్చాడు. ఆయన ముందే చెప్పాడు కదా, నేను 3వ దినం తిరిగి లెగుస్తానని చెప్పాడు కదా. ఆయన చెప్పినట్టుగా నేను లేచి ఉంటాడేమో కదా అన్న ఆలోచన రావట్లా. నిజంగా ఈరోజు సంఘంలో కూడా ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతా ఉంది. ఆయన ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు? డబ్బు సంపాదించడానిక? ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? పాపం చేయడానిక? ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? లోకంలో నచ్చినట్టు జీవించడానిక? చూడండి, మగ్దలేని మరియా, వేరొక మరి వెళ్ళి మృతుల్లో వెతుకుతున్నారు యేసుని. చాలా జాగ్రత్త ఉండండి, మృతుల్లో వెతుకుతున్నారు. ఈరోజు మనం కూడా ప్రభువుని మనుషులు వెతికినట్టుగా, లోకస్తులు వెతికినట్టుగా మన ప్రభువుని వెతికితే ఆయన మనకు దొరకడు. హల్లెలూయా. ఆయన మనకు దొరకడు. ఆయన్ని చూడాలంటే ఆయన మహిమలో ఆలోచన చేయాలి. ఆయన గురించి, ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమకి సరిపడ జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి. ఆయన అందరిలాగా మనుష్యుడు, గట్టిగా చెప్పండి, మనుష్యుడు కాదు. ఆయన అందరిలాగా మనుష్యుడు కాదు. అందరిలాగా చచ్చిపోయి సమాధి చేయబడి అక్కడ ఉండే వ్యక్తి కాదు. ఆయన 3వ దినం తిరిగి లెగుస్తానన్నాడు. ఇప్పుడు అన్నారు, ఎందుకు మీరు ఇక్కడ వెతుకుతున్నారు ఆయన్ని? ఆయన చెప్పాడు కదా 3వ దినం తిరిగి లెగుస్తానని. చూడండి, నేను ఈ 2 వాక్యాలు 27వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదివి ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పిలాతు అక్కడున్న కొంతమంది యేసయ్యని విశ్వసించారు, కానీ ఆయనతో నడిచిన వారు విశ్వసించలేకపోయారు ఆయన్ని. చూడండి, ఒక మాట చూద్దాం బైబిల్లో నుంచి. 27వ వాక్యంలోకి వెళ్దాం. 27:58 నుంచి ఎవరైనా చదువుతారా? ఒక దినం పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చిరి. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకముంది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ
ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. ఒకసారి ఇప్పుడు చూడండి, యేసుని సమాధి చేసేటప్పుడు, సమాధి చేశాక వీళ్ళు పిలాతు దగ్గరికి కొంతమంది లేయ్యా అని చెప్పాడు. 3వ దినం తిరిగి గట్టిగా నోరు కర్రవాలి లేస్తానని చెప్పాడు కదా. 3వ దినం తిరిగి లేస్తారని చెప్పాడు కదా. ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయి దాచేసి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో. పిలాతు అధికారి, యేసయ్య యొక్క సిలువ యొక్క అధికారం అంతా కూడా పిలాతుకి ఇవ్వబడింది. ఆయన సమాధి మీద అధికారం పిలాతుకి ఇవ్వబడింది. ఆయన మీద అధికారం పిలాతుకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ పిలాతు అంటున్నాడు, అయ్యా రోమా సైన్యానికి అప్పగించామయ్యా ఆయన సిలువ యొక్క శిక్షని. రోమా సైన్యం అంటే ఆ కాలంలో బలమైన సైన్యం. యెరూషలేములో ఉన్న సైన్యానికి అప్పగించలా, రోమా సైన్యానికి అప్పగించారు. రోమా సైన్యం ఎంత బలమైన సైన్యం. వాళ్ళు సిలివేసి సమాధి చేసి చుట్టుపక్కల కావలి వారిగా ఉంటే ఇంకెందుకు మీరు భయపడుతున్నారు? లేదయ్యా, శిష్యులు వచ్చి 3వ దినం బాడీని ఎత్తుకెళ్ళిపోయి గట్టిగా ఎత్తుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో. అంటే సరే, ఓ పని చేయండి, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు ఏం చేసుకోండి, భద్రం చేసుకోండి. పోండి, వెళ్ళండి, పోండి. మీరే మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తారు, లేకపోతే మీ తెలిసిన వాళ్ళని తీసుకెళ్తారు, బలవంతుని తీసుకెళ్తారు, పరాక్రమశాలను తీసుకెళ్తారు, ఎవరిని తీసుకెళ్ళండి, పోండి, సమాధిని భద్రం చేసుకోండి. పిలాతుకి ఆల్రెడీ ఆయన గొప్పతనం ఏంటో తెలుసు కాబట్టి అంటున్నాడు, నువ్వెన్నైనా చేసుకో, ఆయన చెప్పిన మాట మాత్రం నెరవేరుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పిన మాట నెరవేరుద్ది. పిలాతుకి యేసయ్య యొక్క సిలువ యొక్క అధికారం ఇవ్వబడినప్పుడు తన భార్య వచ్చి చెప్పిదయ్యా, ఈయన నీతిమంతుడు, న్యాయవంతుడు, దయచేసి ఈ విషయంలో నువ్వేం మాట్లాడు మాకు, దయచేసి ఈ విషయంలో ఏ శిక్ష నీ నోటితో వేయి, మాకు వదిలేసి అంటే ఒక గిన్నె తెప్పించి ఆయన చేతులు గడిగేశాడు. ఈయనకి నేను ఏ శిక్ష నా చేతులతో నా నోటితో ఏం చేయను, వేయను. అప్పటి నుంచి పిలాతుకి తెలుసు, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన నిజంగా ప్రజలు ఎదురు చూసిన మెస్సయ్య, ఈయనే లోకరక్షకుడు, ఈయనే మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన హృదయంలో నమ్మకం వచ్చేసింది. అందుకే అన్నాడు, వెళ్ళి చేతనైనంత మటుకు ఎంతమందిని పెట్టుకొని పోండి. మొత్తం వెళ్ళారండి. డబల్గా ట్రిపుల్ సెక్యూరిటీ అయిపోయింది మొత్తం. వాక్యం వినాలి, డబుల్ సెక్యూరిటీగా ట్రిపుల్ సెక్యూరిటీ, మొత్తం సెక్యూరిటీ ఫుల్గా వాళ్ళకి నచ్చినట్టు పెట్టేసుకున్నారు. కానీ ఒక మాట చెప్పనా, యేసయ్య ముందే చెప్పాడు, నేను 3వ దినం తిరిగి గట్టిగా ఏం చెప్పాడు యేసయ్య? గట్టిగా నేను 3వ దినం తిరిగి లెగుస్తా. చూడండి, గమనించండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఎప్పుడైతే ఆ మాట జరగాల్సిన టైం వచ్చిందో, ఇప్పుడు చూడండి, శుక్రవారం 3 గంటలకి, ఎన్ని గంటలకి ఆయన తన ప్రాణాన్ని అర్పించానని బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది. ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే శుక్రవారం రాత్రికి ఒకరోజు, 12 గంటలకు ఏమైపోద్ది, ఒకరోజు అయిపోయింది. శనివారం రాత్రి 12 గంటలకు రెండో రోజు ఆయన చెప్పాడు 3వ దినం అన్నాడు. ఇప్పుడు 3వ దినం ఏ రోజు వచ్చింది? ఆదివారం. అందుకని ఆదివారం తెల్లవారుచుండగా వీళ్ళు తెల్లవారుతుంది, వీళ్ళు వెళ్ళక ముందే ఆయన మాట నెరవేర్చబడిపోయింది. దేవుని దూత వచ్చి ఆ రాయి మీద కూర్చున్నది, పొర్లించి రాయి మీద కూర్చొని, ఎందుకు మీరు ప్రభుని మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? లేచున్నాడు. ఆయన చెప్పినట్టుగానే లేచాడు. నేను మాట చెప్పిన, మనకు ఒక వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ప్రకారం మనం యథార్థంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ లార్డ్. దీనన్నిటికంటే ఇంకొక వాగ్దానం ఏం చేశాడు తెలుసా? నేను వెళ్తున్నా, అనేక నివాసములు మీకు సిద్ధపాటు చేయవెళ్తున్నా. హల్లెలూయా. నేను త్వరగా తిరిగి రాబోతున్నా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నా. నెక్స్ట్ మనకి ఇచ్చిన మాట ఇదే. దాని కొరకే ఈ సంఘం అండి, దాని సిద్ధపాటు కోసమే ఈ సంఘం.
ప్రైజ్ ది లార్డ్. దాని సిద్ధపాటు కోసం ఈ సంఘం, దానికోసమే ఈ యొక్క పాటలు, ఆరాధన, భక్తి, పరిశుద్ధత, నీతి, దాన్ని సిద్ధపాటు చేయడానికి సాతానికి అర్థమైపోయింది. ఎవరిని కొడితే ఆయన చిత్తం నెరవేరదో వాళ్ళని కొట్టాలి, దేన్ని కొడితే ఆయన ప్రణాళికలు ఆగిపోతాయో దాన్ని కొట్టాలి. అందుకనే ఈరోజు సంఘాన్ని కొట్టడం, ఎప్పుడు ప్రారంభించబడిన మొదటి సంఘం, ఆదిమ సంఘం నుంచి ఇప్పుడు వరకు సాతాను సంఘాన్ని కొడతానే ఉంది. ఎందుకు తెలుసా? ప్రజలు ఆ మాట కోసం సిద్ధపడే స్థలం ఇదొక్కటే. ఏంటిది అది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇదొక్కటే. చూడండి, గమనించండి. ఒక మాట చూద్దాం బైబిల్ నుంచి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈ సందర్భంగా ప్రభు ఎందుకు మన కోసం ప్రాణం అర్పించడని చెప్పి నేను ముగిచ్చేస్తాను. 9:16 కొత్త నిబంధన, పేజ్ నెంబర్ 205. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. చాలా ఒక్క నిమిషం, నేను ఒక్కొక్క మాట చెప్పి నేను ప్రతి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ టైంలో ఈ గుర్తు చేస్తుంటాను ఈ వాక్యాన్ని. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో, చాలా జాగ్రత్తగా ఉంది. ఒక్కొక్క మాట మీకు అర్థమవడానికి వివరించి చెప్పి ముగిస్తా. మరణ శాసనం ఎక్కడుందంటే ఈ భూమి మీద ఉంది. ఎక్కడుంది? ఎక్కడ జరుగుతుంది? పుట్టిన మనిషి ఏమైపోతున్నాడు? ఎక్కడ? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. భూమి మీద. ఇప్పుడు మరణ శాసనం ఎక్కడ ఉంది? గట్టిగా కరెక్ట్ ఆన్సర్, గట్టిగా చెప్పండి. ఓకే, భూమి మీద మరణ శాసనం జరుగుతుంది. ఈ మరణ శాసనం ఎక్కడుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు అని ఒక శాసనాన్ని రాశాడు. దేవుడే రాశాడు, కానీ అమల్లోకి రావడానికి టైం పట్టింది. రాశాడు, అమల్లోకి రావడానికి గట్టిగా టైం పట్టింది. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో అంటే ఈ భూమి మీద. అక్కడ మరణ శాసనం రాసిన దేవుడు ఇక్కడికి వచ్చంట మరణించాలట. హలో, మరణ శాసనం ఎక్కడుందో విజయ్, అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం అంటే అవసరం. అందుకనే యేసయ్య అంట ఇప్పుడు ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవని మాట రాసింది ఎవరు తెలుసా? యేసయ్య రాశాడు. ఆదాము, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చేస్తావు. నేను మాట చెప్పనా? అక్కడ తన మహిమను కోల్పోయాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. శారీరకంగా మరణం తన జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయింది మరణ శాసనం. ఆ మరణ శాసనం ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ? గట్టిగా భూమి మీద. అక్కడ మరణ శాసనం రాసింది ఎవరు? గట్టిగా ఆ మరణ శాసనం రాసిన వాని మరణం అవసరం. ఆయన వచ్చి లోకానికి వచ్చి శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది. అదేమవుతుంది? గట్టిగా మీకు ఓటు హక్కు ఉందండి, మీరు వెళ్ళి ఓటేస్తేనే అది గట్టిగా. న్యాయంగా అయితే, ఇప్పుడు అంతా దొంగ ఓట్లు వేసేస్తున్నారు అనుకోండి, న్యాయంగా అయితే ఆ ఓటు హక్కు ఎవరికి ఉందో వాళ్ళు వెళ్ళి ఓటు వేస్తేనే చెల్లుతుంది. లేకపోతే మీ ఫింగర్ ప్రింట్ అవసరమైతే మీ ఆధార్ కార్డుకో దేనికో మీరు వెళ్ళి ఫింగర్ ప్రింట్ పెడితేనే అది చెల్లుతుంది. అలాగే మరణ శాసనం రాసిన వాని మరణం ఈ భూమి మీద అవసరమట. ఆ తర్వాత రాస్తాడు, చూడండి ఒకసారి. రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను అంటే ఆయన పరలోకము నుండి ఆయన అక్కడే ఉండి జీవిస్తే కుదరదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ మరణ శాసనం రాసిన ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లెగిస్తేనే అదేమవుతుంది? గట్టిగా యేసయ్య లోకానికి రాకపోయి ఉంటే చాలామంది ఏమన్నారు తెలుసా? మా మనుషుల కష్టాలు నీకేం తెలుసు అయ్యా అనేవాళ్ళు. యేసయ్య లోకానికి వచ్చి ఆయన శ్రమ పడకపోతే, ఆయన పని చేయకపోతే, ఆయన ఆహారం తినకపోయి ఉంటే, ఆయన ఉపవాసాలు ప్రార్థన చేయకపోయి ఉంటే, ఆయన కొండెక్కి ప్రార్థన చేయకపోయి ఉంటే ఏమేమి తెలుసా? అయ్యా అది ఎంత కష్టమో నీకు తెలుసా?
శరీరాన్ని ధరించడం ఎంత కష్టమో నీకు తెలుసా? శరీరంతో బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? శరీరంతో జీవించడం ఎంత కష్టమో తెలుసా అని యేసయ్య అనేవాళ్ళు. అందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆ మరణ శాసనాన్ని దాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేసి దాంట్లోంచి ఇంకొక కొత్త మాటను తీసుకొచ్చింది తెలుసా? ఇదిగో ఇక మీదట మీరు నాతో పాటు యుగయుగాలు ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుత్థానము వల్ల మనకు ఆ శాసనం అక్కడితో అయిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ దేవుడు మనల్ని పునరుత్థానులుగా ఆయన రాజ్యంలో మనల్ని ఉంచబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దానికోసమే సిద్ధపాటు. చూడండి, గమనించండి. పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడట. ఇదిగో ఈ భూమి అంతరించిపోయే సమయం వచ్చేసింది. ఈ భూమికి కాలం అయిపోతుంది. ఈ భూమి యొక్క సమయం ఏమైపోతుంది? అయిపోతుంది. ఇదిగో ఇది అగ్నితో ఒకరోజు కాల్చబడాల్సిన దినం వచ్చేస్తుంది. ఆకాశము భూమి గతించిపోను కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. ఆకాశం భూమి కూడా గతించిపోబోతుంది. కాబట్టి త్వరగా ఇప్పుడు చివరిగా మనతో చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా? ఆయన వస్తానన్నాడు, ఆ మాట నెరవేర్చాడు. చెప్పండి, వస్తానన్నాడు. గట్టిగా. ఈ లోకంలో పుడతానన్నాడు, ఆ మాటని గట్టిగా. ఈ లోకంలో జీవిస్తానన్నాడు, ఆ మాటని. మనందరి కోసం ప్రాణం ఇస్తానన్నాడు, ఆ మాటని గట్టిగా. ఆయన సమాధిలోకి, ధనవంతుడి సమాధిలో ఆయన ఉంచబడతాడని చెప్పబడింది, ఆ మాట గట్టిగా నెరవేర్చబడింది. ఆయన మూడో దినం తిరిగి లెగుస్తాడు, ఆ మాట నెరవేర్చబడింది. ఆయన తిరిగి ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడని చెప్పబడింది, ఆ మాట. ఇంకొక మాట ఆయన వెళ్తూ చెప్పాడు, నేను వెళ్తున్నా, ఆదరణకర్తను పంపిస్తాడు, ఆ మాట నెరవేర్చబడింది. ఇక చివరి మాట ఒకటే మిగిలింది, నేను త్వరగా రాబోతున్నా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి. అక్కడ యుగాలు మిమ్మల్ని నాతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ ఆకలి లేదు, దప్పికల లేదు, ఖడ్గం లేదు, ఉపద్రవం లేదు, కష్టం లేదు, శ్రమ లేదు. అలాంటి ఒక స్థలంలో నేను ఉంచడానికి ఇదిగో నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. దాని కొరకు నేను ఒకరోజు మళ్ళీ తిరిగి త్వరగా గట్టిగా రాబోతున్నాను అని చెప్పాడు యేసయ్య. అన్ని మాటలు చెప్పిన మాటలు నెరవేర్చిన దేవుడు ఈ మాటను కూడా నెరవేర్చడానికి ఆయన త్వరపడి సిద్ధపడి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు జరగాల్సింది ఏం తెలుసా? మనము సిద్ధపడాలి. మనమేమవ్వాలి? చెప్పండి. సిద్ధపడాలి. మన ఆత్మని సిద్ధపరచాలి. ఈ లోకంలో చాలామంది శరీరం కోసం కష్టపడుతున్నారు. శరీరం ఒకరోజు మట్టికి మట్టి అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు ఏమైపోతుంది? మరలా చెప్పండి గట్టిగా. శరీరానికి ఆహారం పెడుతున్నాం, మరి ఆత్మకు ఆహారం పెడుతున్నామా? శరీరాన్ని బలపరుస్తున్నాం, మరి ఆత్మను బలపరుస్తున్నామా? శరీరం బలహీనమైపోతే, కళ్ళు తిరిగిపోయి నీరసమైపోయి వెంటనే దానికి ఏదో పెట్టేస్తాం. కానీ మరి ఆత్మను బలపరుస్తున్నామా? రేపు నీ శరీరాన్ని తీసుకెళ్ళడానికి కాదు దేవుడు, నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఆత్మను తన మహిమతో కప్పుకొని ఆయన మన ఆత్మని ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దాని కొరకే ఈ వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని నీ ఆత్మకు ఆహారంగా పెడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆత్మని బలపరచడానికి మరొక ఆత్మనిచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. అందుకే యేసయ్య మాట్లాడాడు, మిమ్మల్ని నేను సత్యంలో నుండి సర్వసత్యంలోకి తీసుకుని వెళ్తాను అన్నాడు. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యం. నేనే మార్గము, సత్యము, నేనే సత్యం. తెలుసుకున్నాం అందరం. ఓకే, యేసయ్యని తెలుసుకున్నాం. అందరితో అయిపోయిందా? యేసయ్యని తెలుసుకున్న సత్యం అందరితో అయిపోయిందా? యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని సత్యము నుండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సత్యము నుండి ఎక్కడ నడిపిస్తాడట? సత్యం తెలుసుకుని ఆగిపోయి ఉండిపోద్దు. నెక్స్ట్ సర్వసత్యంలోకి మనం వెళ్ళాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం ఎప్పుడు అడుగుతూ ఉండాలి. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానుగా, ఆదివారం చర్చికి వెళ్తున్నానుగా అంటే నువ్వు సత్యం మాత్రమే తెలుసుకున్నావు. శిష్యులు కూడా మేడగది అనుభవంలోకి వెళ్ళే వరకు వాళ్ళు సత్యం మాత్రమే తెలుసుకున్నారు. కానీ మేడగదిలో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు సత్యముల నుండి సర్వసత్యములకు నడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. సత్యముల నుండి సర్వసత్యములు నడిపించడానికి వాళ్ళు ఉపవాసం ఉండి, లేకపోతే ఆ మేడగదిలో కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారయ్యా, మమ్మల్ని సత్యం నుండి సర్వసత్యంలో తీసుకెళ్ళవా? ఎందుకు మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి? మందిరంలో ఎందుకు 72 గంటలు ప్రార్థన జరుగుతుంది? ఎందుకు ప్రార్థన అనుభవం మనకు కావాలంటే మనం సత్యంలో నుండి సర్వసత్యాల్లోకి నడిపించడానికి పరిశుద్ధాత్మని సహాయం అడిగే సమయం అది.
అయ్యా నేను సత్యం మాత్రమే కాదు సర్వసత్యంలోకి నేను వెళ్ళాలి, దానిలోకి నన్ను నడిపించమని మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసిన, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన దినమంది, సంఘంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన దినమంది, నీ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీరు మోకాళ్ళు వేసిన సమయంలోనే మీరు సత్యంలోని సర్వసత్యంలోకి వెళ్తారు. లేకపోతే సత్యం మాత్రం తెలుసుకొని అక్కడితో ఆగిపోతారు. చాలా సంఘాలు ఈ రోజుల్లో సత్యం వరకు తెలుసుకొని ఆగిపోయినాయి. చాలా సంఘాలు ఈరోజు సర్వసత్యంలోకి వెళ్ళాలా. చాలామంది దేవుని బిడ్డలు సత్యం తెలుసుకున్నారు కానీ సర్వసత్యంలోకి వెళ్ళట్లా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగట్లా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయట్లా, మేడగది అనుభవం ప్రజలకి రావట్లా, సంఘానికి రావట్లా. అందుకనే సత్యంలో ఆగిపోయింది సంఘాలన్నీ కూడా. నేను మాట చెప్పనా, రేపు నీ మట్టి శరీరం మహిమ శరీరంగా మారాలంటే సర్వసత్యంలో నువ్వు ఉంటేనే నీ మట్టి శరీరం మహిమ శరీరం అవుతుంది. ఈ మట్టి శరీరం మహిమ శరీరం అయిపోవాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సర్వసత్యంలో ఉన్నప్పుడే ఏమవుతుందంట, ఆ కడబూరు శబ్దం మనకేమవుతుందంట, వినబడుతుందట. కడబూరు శబ్దం వినబడుతుందట. ఆత్మీయతలు గుడ్డితనంగా చెవులు మూతబడినట్టుగా, అందుకే సంఘములతో చెప్పు, చెవులు గలవారు గట్టిగా, సంఘములతో ఆత్మ చెప్పు మాటలు చెవులు గలవాడు వినుగాక అంటాడు సంఘాలతో. ఆ చెవులకు వినబడాలంటే మనం సర్వసత్యంలో ఉంటేనే ఆ కడబూర శబ్దం మనకు వినబడుతుంది. అది వినబడిన వారు మాత్రమే వారి మట్టి శరీరాలు మహిమ శరీరంగా లేపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చివరిగా అన్ని చెప్పి నెరవేర్చాడు. ఇదిగో ఆయన 3వ దినం తిరిగి లేగుస్తాడు, తిరిగి లేచాడు. ఇక చెప్పిన చివరి మాట ఒకటే, నేను త్వరగా రాబోతున్నా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు సిద్ధపడి ఉండండి. మీరేం చేయండి, సిద్ధపడి ఉండండి. ఈరోజు కుటుంబాల్లో ఒకటి దాంతో అవుతాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు ఇంట్లో ఏ కార్యక్రమం, ఎల్లుండి ఇంట్లో ఏ కార్యక్రమం, అవతల ఎల్లుండి ఏం చేయాలి, ఇక్కడ ఇదే పెట్టుకున్నారు. కానీ సిద్ధపడే అనుభవం లేకపోతే ఒకరోజు నువ్వు విడవబడతావు. విడవబడితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళిపోతామని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసేసాడు. విచిత్రమైన యూట్యూబ్ బోధలు విని దయచేసి నరకం లేదు, పరలోకం లేదని విచిత్రమైన బోధలు వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో. ఒకరు నిజంగా నరకమే పరలోకం లేకపోతే సంఘమే అవసరం లేదండి, వాక్యమే అవసరంలా. ఇంకొక మాటలో చెప్పనా, దేవుడే అవసరంలా. ఈ జీవితం తర్వాత, ఈ మరణం తర్వాత మనకి ఇంకొక జీవితం లేకపోతే వాక్యం మనకి గట్టిగా అవసరంలా. సంఘం మనకి గట్టిగా ఎవరి ఊర్లో వాళ్ళు లేకపోతే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఆదివారం ఎవరి జీవితం వాళ్ళు చేసుకొని సంతోషంగా గడిపేసేయచ్చు. ఆ మాట నెరవేర్చబడబోతుందని ఇక్కడ మనం సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నా అన్న మాట నెరవేర్చబడబోతుంది కాబట్టి ఇక్కడ సిద్ధపాటు చేస్తున్నాడు ఆయన. దాని కొరకు మనందరం సిద్ధపడతాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.